సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా నిలిపివేసింది. ఉదయం నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చేసింది హైడ్రా. భారీ క్రేన్లు, వాహనాలను మోహరించారు. బందోబస్తుగా పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఐలాపూర్లో కబ్జాకు గురైన భూమి స్వాధీనానికి వచ్చిన అధికారులు ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బిల్డింగ్ను కూల్చివేశారు. అయితే ఇంట్లో సామాన్లు తీసుకెళ్లేందుకు 2 గంటల సమయం ఇచ్చిన హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతను తాత్కాలికంగా నిలిపేసింది. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా తాత్కాలికంగా నిలిపివేసింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ విష్ణు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. విష్ణు, చెప్పండి. అధికారులు ఒక 2 గంటల సమయం ఏదైతే బిల్డింగ్ లో ఉన్న రెంటర్స్ కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సామాన్ అంతా బయట పెట్టుకోవడం కోసం 2 గంటల సమయాన్ని ఇచ్చారు. 2 గంటల సమయం తర్వాత మళ్ళీ కూల్చివేతలు చేపడతామని చెప్పని ఐటీ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 216 సర్వే నంబర్ 1 ఎకరా 32 గుంటల్లో నిర్మించబడ్డ కే రెసిడెన్స్ తో పాటు అనుకుని ఉన్న మరో రెసిడెన్సీలో పూర్తిగా 32 ఫ్లాట్లు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే వీటన్నిటిని కూడా అక్రమంగా ఎఫ్టీఎల్ లో నిర్మించారు కాబట్టి వెంటనే కూల్చివేస్తామని చెప్పని గత 2 నెలల క్రితమే నోటీసులు అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరైతే అందులో భవనంలో ఉన్నవారు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున సుమారు 350 మందికి పైగా హైడ్రా సిబ్బంది అట్లాగే పోలీసులు కలిపి భారీగా మోహరించి ముందుగా కూల్చివేతలు చేపట్టడం జరిగింది. అవుట్ సైడ్ ఉన్న బాల్కనీలన్నీ కూడా ముందు కూల్చివేశారు. వెంటనే 2 అవర్స్ వాళ్ళ కోసం ఆపివేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సామాన్ అంతా కూడా బయటకు తీసుకెళ్తే తప్ప మిగతా వాటిని కూల్చేయడం కోసం సాధ్యం కాదు. కాబట్టి అందులో ఏదైతే ఫ్యామిలీలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళమని చెప్పారు. 2 గంటల సమయం ఇచ్చారు. 2 గంటల అంటే ఇప్పటికే 1 అవర్ పూర్తయింది. 1 o'clock నుండి తిరిగి హైడ్రా కూల్చివేతలు ప్రారంభమవుతాయని చెప్తున్నారు. పూర్తిగా సిబ్బంది అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా అన్ని వైర్లు తొలగించడం జరిగింది. పూర్తిగా కనెక్షన్ కట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన బాధితులు కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టడం కోసం సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు విలువ చేసే అపార్ట్మెంట్లు కొనుక్కున్నాము, ప్రభుత్వ అనుమతుల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈ సమయానికి హైడ్రా అధికారులు కక్షపూరితంగా తమను కాల్ చేస్తున్నారని చెప్పని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ భూమిలో నిర్మించిన దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చి తీరుస్తామని చెప్పని ముఖ్యంగా ఐలాపూర్ గ్రామంలో ఉన్న 132 ఎకరాల ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా కాపాడి తీరుతామని చెప్తా ఉన్నారు. ఇందులో ఉన్న ఈ 3 భారీ భవంతులను కూల్చడం కోసం ఉదయం నుండి కూడా సిద్ధమవుతా ఉన్నారు. కాసేపట్లోనే మళ్ళీ 1 గంటకు కూల్చివేతలు ప్రారంభమవుతాయని, అంతలోపు మాత్రం మీ సామాన్లన్నీ కూడా తీసుకెళ్లాలని చెప్పని హైడ్రా అధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు మాత్రం దీన్ని పూర్తిగా మేము నిబంధనల ప్రకారమే నిర్మించుకున్న దాన్ని ఎలా కూల్చివేస్తారని కోర్టును కూడా అప్రోచ్ కావడం జరిగింది. కోర్టు ఈ వాదన మీద ఎలాంటి స్టే ఇవ్వకపోవడంతో హైడ్రా అధికారులు 1 o'clock నుండి కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విష్ణు.